బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మహానగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. కోడి వ్యర్థాలను వినియోగిస్తూ అడ్డగోలుగా దోచేయటమే కాదు, చేపల చెరువులను కూడా నాశనం చేసేస్తున్నారు. ఇందుకోసం కోడి వ్యర్థాలను తరలించే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయ్యారు. కోళ్ల వేస్టేజ్ ను సేకరించి యథేచ్ఛగా చేపల చెరువులకు తరలిస్తున్నారు కేటుగాళ్లు. వెటర్నరీ అధికారి కనుసన్నల్లోనే కోడి చెత్త మాఫియా బరితెగిస్తుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఫిషరీస్ డిపార్ట్మెంట్ చోద్యం చూస్తుందనే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. విశాఖ నుంచి రాజమండ్రి, దేవరపల్లి, కోటపాడు చేపల చెరువులను కోడి చెత్త తరలిస్తున్నారు. ఇంతకీ కోడి చెత్త కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న జీవీఎంసీలోని ఇద్దరు కార్పొరేటర్లు ఎవరు? కోడి చెత్త మాఫియాలో చక్రం తిప్పుతున్న విశాఖ టీడీపీ నేత ఎవరు? ప్రశ్నించిన వారిపై రౌడీలతో దాడులకు పాల్పడుతుంది ఎవరు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. జీవీఎంసీ కమిషనర్ కళ్లకు కంతలు కట్టేసి మరీ నడిపిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడి వేస్టేజ్ మాఫియా దందాపై దృష్టి పెట్టిన బీఆర్కే న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కోడి వేస్టేజ్ మాఫియా వెనుక కాంట్రాక్టర్లు శ్రీనివాసరెడ్డి, రఘు, జగదీష్ ఉన్నట్లు తెలిసిందే. దందాలో భాగంగా నెలకు కోట్లాది రూపాయలు అధికారులకు ముడుపులు వెళ్తున్నట్లుగా తెలిసిందే. చెరువుల్లో కలిసిన కోడి వ్యర్థాలు తిని పెరిగిన చేపలు తినడం వల్ల జనం అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంత జరుగుతుంటే పట్టించుకోరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరు బండి ఎవరు ఎవరికి గట్టిగా ఏదో చెప్తారు. బండి డంపింగ్ యార్డ్కి వచ్చిన తర్వాత చెక్ చేయాలా? అడిగి అనకాపల్లి ఇచ్చేస్తానరా, ఏలూరు పట్టుకెళ్తున్నా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బాలకృష్ణ, మీ దగ్గరున్న అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రేయ. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నంలోని కోడి చేత మాఫియా ఆగడాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పాలి. ప్రధానంగా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించి కోటపాడు, అదేవిధంగా దేవరాపల్లి, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు, భీమవరం అటువంటి ఏరియా ప్రాంతాల్లో చేపల చెరువులు పెంచుతున్న ప్రాంతాలన్నింటికీ కూడా విశాఖ నగరం నుంచి పెద్ద ఎత్తున కోడి చెత్త తరలిపోతున్నట్టుగా కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అనేక వార్తలు వినిపించడమే కాదు, దీనిపైన బీఆర్కే న్యూస్ దృష్టి సారించింది. స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేసి మొత్తం విస్తుపోయే నిజాలన్నీ కూడా రాబట్టింది. అయితే ఇదంతా కూడా పూర్తిగా కూడా జీవీఎంసీ అధికారులు కొనసాగంలో సాగుతుందన్నట్టు చెప్పాలి. ప్రధానంగా ఈ కోడి చెత్త తరలింపు విషయానికి సంబంధించి విశాఖపట్నంలో మొత్తం 8 జీవీఎంసీలు 8 జోన్లుగా ఉండగా ఇప్పటికే 8 జోన్లకు కూడా కాంట్రాక్టులు ఇవ్వడం, వాటిని రద్దు చేయడం కూడా జరిగింది. వాటిని మళ్లీ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు 7 జోన్లలోని ఈ యొక్క కోడి వ్యర్థాల సేకరణ అయితే జరుగుతుంది. దీన్ని ప్రధానంగా 3 కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్ట్ చేజిక్కించుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రఘు మరియు జగదీష్, వీళ్ళ 3 కలిపి మొత్తం ఈ 7 వార్డులకు సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అసలు కోడి వ్యర్థాలను, కోడి షాపులు ఏవైతే చికెన్ అమ్మే షాపుల దగ్గర నుంచి ఈ వ్యర్థాలను సేకరించి వ్యర్థాలు మొత్తం అన్నింటినీ కూడా తీసుకొని వెళ్లి డంపింగ్ యార్డ్లో డంప్ చేసి వాటిని డీకంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏ బండి కూడా సేకరించినటువంటి బళ్ళు ఏవి కూడా డంపింగ్ యార్డ్కి వెళ్లట్లేదు, చేపల చెరువులకి వెళ్ళిపోతున్నాయి. చేపల చెరువులకి వెళ్లి వీటన్నిటిని కూడా అక్కడ కుళ్ళబెట్టి వాటి చేపల చెరువుల్లో వేయడం వల్ల అవి తిన్నటువంటి చేప అంటే సుమారు 3 నెలల్లో పెరగాల్సిన చేప 20 రోజుల్లోనే చేప 2 కేజీలు, కేజీన్నర బరువు వస్తుండటంతో ఇటు చేపల చెరువుల యజమానులకు అధిక లాభాలు వస్తున్నాయనే కారణంతో వీళ్ళు ఎంత రేటు ఇచ్చైనా సరే కోడి చెత్తను కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ కోడి చెత్తకి గిరాకీ పెరిగింది. వెంటనే మాఫియా ముఠా రంగంలో దిగింది. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క రఘు గాని, అదేవిధంగా జగదీష్ గాని మొత్తం ఈ యొక్క జోన్లన్నింటినీ కూడా 7
జోన్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. పర్యవేక్షించడం అంటే కోడి చేత వ్యర్థాలన్నింటినీ కూడా సేకరించి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అదేవిధంగా ఇటు కేకోటపాడు, దేవరాపల్లిలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా మొత్తం పంపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీటిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అంటే ఇంతకు ముందే డాక్టర్లు చెప్పడం, అంతేకాకుండా కోర్టు కూడా ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. గతంలో 2012లో క్యాట్ ఫిష్ నిషేధిస్తున్నట్టు, క్యాట్ ఫిష్ ఎక్కడా పెంచడానికి వీలు లేదన్నట్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏం చేయాలో తోస్తున్నటువంటి ఈ కోడి ఏదైతే ఈ చేపల చెరువుల యజమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే ఫంగస్, రూప్ చెందిన 2 రకాల చేపలను అయితే మాత్రం పెంచుతున్నారు. ఈ 2 రకాల చేపలకి ఈ కోడి వ్యర్థాలు వేస్తే నెల రోజుల్లోనే కోడి యొక్క చేప 2 కేజీల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఈ చేపల చెరువుల అధికారులందరూ యజమానులందరూ కూడా ఈ పద్ధతిని పెంచుకుంటారు. అయితే ఫిషరీస్ శాఖ ఏం చేస్తుంది, ఫిషరీస్ జేడీ ఏం చేస్తున్నాడు, కళ్ళు మూసుకున్నారా, వాళ్ళు కళ్ళుండి కబోదులు అయ్యారా అన్న ప్రశ్న అయితే మాత్రం తలెత్తుంది. వీరికి ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు వెళ్తున్నాయన్నది మొత్తం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి కూడా కనీసం ఒక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక్క అధికారి కూడా ఒక్క చెరువు దగ్గరకు కూడా వెళ్లి తనిఖీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం కాలంలో కూడా ఎక్కడా కనబడడం లేదు. అదేవిధంగా జీవీఎంసీలోని ఏదైతే కోడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు పంపించవలసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్లు ఎవరు కూడా కోడి చెత్తను డంపింగ్ యార్డులకు పంపించకుండా మొత్తం కోడి చెత్తను అంతటిని కూడా తీసుకొని వెళ్లి చేపల చెరువులకు అమ్ముకుంటున్నారు. వీళ్ళు కేజీ 10 నుంచి 15 రూపాయల వరకు కూడా కేజీ ఈ చెత్త అమ్ముతున్నారు. ఎందుకంటే ఫ్రీగా వస్తున్న చెత్త టన్నుల కొద్దీ కలెక్ట్ చేస్తున్నారు. సుమారు రోజుకి 200 టన్నుల వరకు విశాఖలోనే సేకరిస్తున్నారు. అదే ఆదివారం, మంగళవారం, బుధవారం రోజుల్లోనైతే మరియు వేల సంఖ్యలో మొత్తం సేకరించి కూడా వేలాది డ్రమ్ములు సేకరించి మొత్తం ఇవన్నిటిని కూడా చేపల చెరువులకు తరలించి మొత్తం వ్యర్థాలన్నింటినీ కూడా ఆ చేపలకు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు, అంతేకాకుండా క్యాన్సరు, అల్సరు, అదేవిధంగా లివర్ కు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో వస్తాయని డాక్టర్లు ఎంతో మంది కూడా నీవు తినొద్దంటూ కూడా అనేక సార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా దీనిపై ఎవరు కూడా నోరు మీద పరిస్థితి కూడా కనిపించట్లేదు. అయితే ఇవన్నిటిని పరిశీలించినటువంటి మొత్తం ఈ జీవీఎంసీకి సంబంధించి వెటర్నరీ అధికారి ఒకరు ఉంటారు, కిరణ్ అతని పేరు. ఆ వెటర్నరీ అధికారి కనీసం ఇంతవరకు ఒక్క డంపింగ్ యార్డుకి వెళ్తుందా లేదని చెక్ చేయలేదు. జీపీఎస్ చెక్ చేశామన్నారు. ఒక్క వెహికల్ కైనా జీపీఎస్ ఉందా? అసలు బీఆర్కే న్యూస్ అదే అడుగుతుంది. ఒక్క వెహికల్ కైనా సరే జీపీఎస్ ఫిట్ చేశారా? జీపీఎస్ ఉన్నట్టయితే ఎందుకు మొత్తం డంపింగ్ యార్డుకు పంపించట్లేదు చేపల చెరువు ఈ యొక్క వెహికల్స్ ని అన్నది కూడా మనం ఇక్కడ నిర్ధారించుకోవాల్సిన విషయం అయితే ఉంది. అయితే పెద్ద స్థాయిలో కోట్లాది రూపాయల ముడుపులు జీవీఎంసీ అధికారులకు దక్కుతున్నాయి కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే జీవీఎంసీ కమిషనర్ కళ్లకు గంతలు కడుతున్నారు. సీఎంహెచ్ఓ గానీ, అదేవిధంగా జీవీఎంసీకి సంబంధించి వెటర్నరీ అధికారి గానీ, జీవీఎంసీ అధికారులు వీళ్ళందరూ ముడుపులు తీసుకొని కళ్ళకు గంతలు కడుతున్నారా? జీవీఎంసీ కమిషనర్ లేదు. జీవీఎంసీ కమిషనర్ కూడా ఏమైనా ముడుపులు అందుతున్నాయి అని అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానంగా కోడి చెత్త కాంట్రాక్టర్లు ఎవరైతే ఈ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రఘు 1, 2, 3 ఒకటో జోను, 2వ జోను, 3వ జోను చూస్తున్నటువంటి రఘు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి, అంతేకాకుండా జగదీష్, వీళ్ళు మొత్తం విశాఖ నగరాన్ని ఒక మాఫియాగా తయారు చేయడమే కాకుండా ఎవరైనా మీడియా వాళ్ళు వెళ్లి ఒకవేళ వెహికల్స్ ని వీడియోలు తీసినా, ఫోటోలు తీసినా, అదేవిధంగా జీవీఎంసీ అధికారులు వెళ్లి వెహికల్స్ ఆపినా వాళ్ళపైన దాడులకు పాల్పడమే కాకుండా రౌడీ షీటర్లను పెట్టి మరీ బెదిరిస్తున్నారు. అంతేకాకుండా రౌడీ షీటర్లని నెలకి కొన్ని లక్షలాది రూపాయలు ఇచ్చి పెంచి పోషించి మరీ ఈ విధంగా చేస్తున్నారు. ఈ కోడి వ్యర్థాలు మొత్తం చేపల చెరువులకు వెళ్లి అక్కడి నుంచి వచ్చినటువంటి చేపలు విశాఖ నగరంలో అనేక మంది, లక్షలాది మంది ప్రజలు రోజు కొనుక్కొని తిని తమ ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంతటి పరిస్థితి జరుగుతున్నప్పటికీ కూడా ఇటు నమ్మక నీరెత్తినట్టు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనిలో ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి గాజువాకు సంబంధించి ఒక కార్పొరేటర్ కూడా ఈ యొక్క వ్యవహారాన్ని చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వైసీపీకి సంబంధించి
మొత్తం వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే జీవీఎంసీలు ఉన్నారో కార్పొరేటర్లు అందరికీ అండగా ఉన్నటువంటి ఒక పెద్ద కార్పొరేటర్, ఆయన ఒక లీడరు. ఆయన కూడా ఈ యొక్క ఆ కార్పొరేటర్ కూడా దీని హస్తం మొత్తం ఆయన హస్తం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకు కూడా అందులో వాటా ఉంది. వీళ్ళే కాంట్రాక్ట్ వాళ్ళతో వేయించారు. వాళ్ళు మాఫియా నడిపిస్తుంటే వీళ్ళు వెనకాతల నుండి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ప్రధాన అంశం. అంతేకాకుండా ఎంతవరకు జిల్లాలోని ప్రధాన పాత్ర పోషించినటువంటి టీడీపీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. అతని అండతోనే ఈ యొక్క కోడి మాఫియా వ్యర్థాలు చేపల చెరువులకు తరలిపోతున్నాయి. కోడి మాఫియా విశాఖలో యథేచ్ఛగా సాగుతుంది. అధికారులు కళ్ళు మూసుకున్నారని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా యథేచ్ఛగా సాగుతున్నప్పటికి కూడా ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా వార్తలు వేసినా పేపర్లో రాసినా సరే టెలికాస్ట్ చేస్తే వెంటనే 2-3 బళ్ళని డంపింగ్ యార్డుకు తీసుకొని వెళ్లి అక్కడ అన్లోడ్ చేయించి వాటితో ఫోటోలకు ఫోజులు ఇచ్చి అధికారులు దిగుతున్నారు. ఇటు జీవీఎంసీ వెటర్నరీ అధికారి కిరణ్ గాని మిగతా పర్యవేక్షించవలసిన అధికారి గాని సిబ్బంది గాని వీళ్ళందరూ ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చి వాటన్నిటిని పబ్లిష్ చేయించుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా నియంత్రణ అనేది కనబడడం లేదు. నిబంధనల ప్రకారం ఏదైతే జరగాల్సిన ఉందో ఈ డంపింగ్ మొత్తం కోడి చెత్త వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మొత్తం సేకరించి డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లి డికంపోజ్ చేయడానికే కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం జరగట్లేదు. అన్ని ఇల్లీగల్ గా జరుగుతున్నాయి. మొత్తం కోడి చెత్తను అంతటిని కూడా బయటకు అమ్మేసి ప్రజల ప్రాణాలతో మొత్తం చెలగాటం ఆడే పరిస్థితి కూడా కనిపిస్తుంది సియా. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోని ఈ యొక్క శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రఘు, అదేవిధంగా జగదీష్ వీళ్ళ ముగ్గురు కాంట్రాక్టర్లు ఎవరైతే మాఫియా కింగ్లు డాన్లు ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా డాన్ల పైన వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా వెటర్నరీ అధికారి కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే కూడా తప్పించాలనేది కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ వెటర్నరీ అధికారి కిరణ్ పెద్ద వెనకాతల పెద్ద రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది. ఒక సెంట్రల్ మినిస్టర్ ఆయన ఇక్కడ వైజాగ్ రికమెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోడి మాఫియా చెత్తని అరికట్టి ఈ ప్రధాన మాఫియా లీడర్లు ఎవరైతే ఉన్నారో జగదీష్, శ్రీనివాసరెడ్డి, రఘు వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా ప్రజలందరూ కోరుతున్నారు. థ్యాంక్ యూ బాలకృష్ణ. థ్యాంక్స్ ఫర్ దట్.